అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆలు బఠానీ కుర్మా. ఈ ఆలు బఠానీ కుర్మా వైట్ రైస్లోకైనా, కలర్ రైస్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఆలుని తీసుకొని పైన ఉన్న పీల్ని తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆలుని ఇలా పచ్చిగానే అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉడికించి అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా పచ్చివి చేస్తేనే బాగుంటుందండి. అలాగే 1 కప్పు పచ్చి బఠానీలను తీసుకోవాలి. ఇవి నావి ఫ్రెష్ బఠానీలు కాబట్టి నేను ఇలాగే వేసుకుంటున్నాను. అదే మీరు ఎండు బఠానీలు వాడుతుంటే మాత్రం నైట్ అంతా వాటిని నానబెట్టి ఉదయాన్నే ఉడికించి తర్వాత చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీలను వేసి ఇందులోకే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి. ఈ ఆలు బఠానీ మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ కలింగర ఇత్తనాలు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 ఇంచుల అల్లం తరుగు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 చిన్న టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు బఠానీ ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి. చూడండి, ఆలు బఠానీ కాస్త మెత్తబడ్డాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇందులోకి ఫస్ట్ మనము ఆలుకి సరిపడ్డ ఉప్పును మాత్రమే వేసాం కదా. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం కాబట్టి కర్రీ చప్పగా అవుతుంది. కాబట్టి మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి మసాలా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి. మసాలా పచ్చివాసన పోయాక గ్రేవీకి సరిపడ్డ నీళ్ళను పోసి ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ 200 ml వరకు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే మనకు కర్రీ రెడీ అయినట్లు. ఒకసారి ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆలు కూడా ఉడికిపోయింది కదా. చివరగా 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, ఆలు బఠానీ కుర్మా రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుందండి. పూరీలో ఆయిల్ పీల్చకుండా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.